పహల్గామ్ దాడులకు ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మహ్మద్ తీవ్రవాద సంస్థలకు చెందిన కీలక నేతలు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మే 7న భారత్ జరిపిన దాడుల్లో 5గురు ముష్కరులు హతమైనట్లు వెల్లడించాయి. వారిలో లష్కర్-ఎ-తోయిబాకు చెందిన ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ ఉన్నాడు. అతడు లష్కర్-ఎ-తోయిబా మురిద్కే కార్యాలయ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇతడి అంత్యక్రియలకు పాకిస్తాన్ సైన్యం గార్డ్ ఆఫ్ హానర్ ప్రకటించింది. పాకిస్తాన్ సైన్యాధిపతి పాక్లోని పంజాబ్ సీఎం మరియం నవాజ్ తరపున అతడికి నివాళులు అర్పించారు. అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించిన జమాతుద్ దావా ముష్కర సంస్థ నేత హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఆధ్వర్యంలో ముదస్సర్ అంత్యక్రియల ప్రార్థనలు జరిగాయి. పాక్ సైనిక లెఫ్టినెంట్ జనరల్, పంజాబ్ పోలీస్ ఐజీ అంత్యక్రియలకు హాజరైనట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మే 7న జరిగిన దాడిలో జైష్-ఎ-మహ్మద్కు చెందిన మరో కీలక నేత హఫీజ్ మహ్మద్ జమీల్ కూడా హతమయ్యాడు. అతడు లష్కర్-ఎ-తోయిబా అధినేత మౌలానా మసూద్ అజార్కు పెద్దబావ. బహాల్పూర్లోని మర్కజ్ సుభానల్లా ఇన్ఛార్జిగా ఉన్నాడు. యువతను తీవ్రవాదంలోకి ప్రోత్సహించడం, జైష్-ఎ-మహ్మద్ సంస్థకు నిధులు సేకరించడంలో అతడు క్రియాశీల పాత్ర పోషిస్తున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జైష్-ఎ-మహ్మద్ సంస్థకు చెందిన మహ్మద్ యూసఫ్ అజార్ను కూడా భారత సైన్యం మట్టుబెట్టింది. అతడు మసూద్ అజార్కు బావ అవుతాడు. జైష్-ఎ-మహ్మద్ సంస్థ సభ్యులకు ఆయుధాలు ఉపయోగించడంలో శిక్షణ ఇస్తుంటాడు. జమ్మూ కశ్మీర్లో జరిగిన అనేక తీవ్రవాద దాడుల్లో యూసఫ్ అజార్ పాల్గొన్నాడు. IC-814 విమానం హైజాక్ కేసులో వాంటెడ్ నిందితుడుగా ఉన్నాడు. లష్కర్-ఎ-తోయిబాకు చెందిన మరో కీలక నేత ఖలీద్ను మే 7న జరిపిన దాడుల్లో భారత్ మట్టుబెట్టింది. జమ్మూ కశ్మీర్లో జరిగిన అనేక తీవ్రవాద దాడుల్లో అతడి ప్రమేయం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఫైసలాబాద్లో జరిగిన అతడి అంత్యక్రియలకు పాకిస్తాన్ సీనియర్ సైనిక అధికారులు, ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ హాజరయ్యారు. జైష్-ఎ-మహ్మద్ సంస్థకు చెందిన మరో ఉగ్రవాది మహ్మద్ హసన్ ఖాన్ కూడా భారత బలగాలు మట్టుబెట్టాయి. పీఓకేలో జైష్-ఎ-మహ్మద్ సంస్థ ఆపరేషన్ కమాండర్ ముఫ్తీ అస్ఘర్ ఖాన్ కుమారుడే హసన్ ఖాన్. జమ్మూ కశ్మీర్లో జరిగిన అనేక తీవ్రవాద దాడుల్లో అతడి ప్రమేయం ఉందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.